నేను బ్రతికి రావడం సంధ్యకి ఇష్టం లేదా? దానివల్ల తనకేమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం ఏంట్రా? అసలేం మాట్లాడుతున్నావు? సంజ పైకి చెప్పడం లేదేమో కానీ నువ్వు రావడం వల్ల తన మొహంలో ఆనందం చూసి మీ అమ్మ నేను గమనిస్తూ మురిసిపోతుంటాం. అవును సూర్య, 1-2 సార్లు నాతో కూడా తన ఆనందాన్ని పంచుకుంటుంది. సంధ్య ఆనందాన్ని పంచితే మీరు అబద్ధాన్ని పంచుతున్నారా? అబద్ధమేంట్రా? అయినా నీ గురించి తెలిసి కూడా మేము అబద్ధం ఎలా చెప్తాం చెప్పు? కావాలంటే సంధ్య వచ్చిన తర్వాత అడుగు. నిజమేంటో నాకు తెలిసినప్పుడు సంధ్యని అడిగితే ఎంత, అడక్కపోతే ఎంత? అసలు ఏంట్రా నీకు తెలిసిన నిజం? ఆదివారాలు మాత్రమే వస్తున్న సంధ్య నా సంధ్య కాదు. తనకు నా మీద ప్రేమే లేదు. ఏదో పేరుకు వస్తుంది, వెళ్తుంది అంతే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో సంధ్య లేదు. ఆ తర్వాత ఎప్పటికో వచ్చింది, చుట్టం చూపు చూసి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వారానికి ఒకసారి దర్శనం ఇస్తుంది. ఇదే నా పాత సంధ్య అయితే ఇలా చేసేదా? మా మధ్య ఏ దొడ్డొచ్చినా క్షణం ఆలోచించకుండా అవన్నీ పక్కకు నెట్టి ఇక్కడికి వచ్చేది. నేను ఆ సంధ్యని చాలా మిస్ అవుతున్నాను. సంధ్యలో మార్పు గురించి చాలాసేపు ఆలోచించిన తరువాత నాకు 2 విషయాలు తెలుస్తున్నాయి. మా ఇద్దరి మధ్య దూరానికి డాక్టర్ చెప్పిన నా ఆరోగ్య సమస్య లేక సంధ్య చేస్తున్న ఉద్యోగమో కాదు, వేరే కారణం ఏదో ఉంది. అదేంటో నేను అడుగుతుంటే సంధ్య నాకు చెప్పలేకపోతుంది. కనీసం మీరైనా అడగండి. ఏం లేని దానికి మేమేం అడుగుతాం చెప్పు? సంజను నువ్వు ఎలా అర్థం చేసుకున్నా ఆ పిచ్చి తల్లి కేవలం నీ ఆరోగ్యం కోసం మాత్రమే ఆలోచిస్తుంది. వద్దు నాన్న, ఇంకేం చెప్పద్దు. అయినా నాకు మీ మీద కోప్పడే ఓపిక కూడా లేదు. సంధ్యకి నాకు మొదలైన దూరానికి కారణం ఏంటో మీరు చెప్పకపోవచ్చు, కావాలని దాచిపెట్టచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను తెలుసుకుంటాను. ఆ క్షణం నేను తీసుకోబోయే నిర్ణయం ఎవరు ఊహించనంత భయంకరంగా ఉండబోతుంది. ఏంటండి వీడు సంధ్య విషయంలో ఇలా మాట్లాడటం మొట్టమొదటిసారి వింటున్నాను. మాట్లాడటమే కాదు లక్ష్మి, వాడికి సంజ మీద అనుమానం కూడా మొదలయ్యింది. ఇక మీదట సంజ కన్నా మనమే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. చేసిన పనికి కడుపు నిండిపోయింది, ఆకలి చచ్చిపోయింది. సంధ్య, 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 మై డార్లింగ్, లవ్ యూ సో మచ్. యు ఆర్ మై లైఫ్, ఏమండి? మై లక్కీ చార్మ్. అయ్యో, ఏమండి? నా కళ్ళు తిరుగుతున్నాయండి, ఆపండి. అయ్యో, ఏంటండి ఇది? మీరు ఆపకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయేదాన్ని. చిన్నపిల్లల్లా ఏంటి అల్లరి? అల్లరి కాదు, ఆనందం, ఎక్సైట్మెంట్, యుఫోరియా, ఉరిమే ఉత్సాహం, ఇంకా రకరకాలు. సడన్ గా ఇన్ని రకాలు ఎందుకో? ఎందుకేంటి డార్లింగ్, ఈరోజు మలేషియా కాంట్రాక్ట్ మన చేతికొచ్చింది. వెరీ సూన్ వర్క్ స్టార్ట్ అవబోతున్నాయి. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మై డార్లింగ్, థ్యాంక్ యూ. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అన్నీ కలిసి వస్తున్నాయి.
ఇంత మంచి అకేషన్ని మనం వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలి. పద వెళ్దాం. ఎక్కడికండి? ముందు గుడికి వెళ్ళి ఇంత అందమైన భార్యతో పాటు అదృష్టాన్నిచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ తర్వాత సిటీ అంతా తిరిగి జాలీగా గడిపేద్దాం. అలసిపోయిన తర్వాతే ఇంటికొద్దాం. కమాన్ కమాన్ రా. ఈ రోజు వద్దండి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. నో, ఈ రోజు వెళ్లాల్సిందే. మామయ్యకి ఫోన్ చేసి లీవ్ ఇవ్వమని చెప్పు. వద్దండి, ఇప్పటికీ చాలాసార్లు లీవ్ పెట్టాను. మళ్ళీ సడన్ గా లీవ్ అంటే మా బాస్ ఒప్పుకోరు. ఏంటి, ఒప్పుకోరా? నన్ను అడగమంటావా? నేను అడిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆయన నా భార్యకి లీవ్ ఇవ్వకపోవడానికి ఆయనకెన్ని గుండెలు. ఏమండి, మీరు మరీ అంతగా ఆవేశపడనక్కర్లేదు. బాస్ని లీవ్ అడిగితే కాదనరు, కానీ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. లీవ్ పెడుతుంటే నెక్స్ట్ డేకి పెండింగ్ అయ్యి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే పెండింగ్ పడకుండా మీ బాస్ గానే చేసుకోమను. అయ్యయ్యో, అదే మాట. మావయ్యని పట్టుకుని గాడు గీడు అంటారా? అంటాను. నీకోసం ఎవరినైనా ఏమైనా అంటాను. అయినా మా మామయ్యకు నా పాట ఏసీ రూమ్లో కూర్చుని పొట్ట తడుముకుంటూ స్నాక్స్ తినడం తప్ప. ఈ ఒక్కరోజు కష్టపడమని చెప్తాను. ఇప్పుడే కాల్ చేస్తాను. ఏమండి, మీరు ఫోన్ చేయొద్దు. మనం బయటికి ఈ రోజు వద్దండి, రేపు వెళ్దాం. ఎప్పటి ఆనందం అప్పుడే అనుభవించాలి సంధ్య. డిలే చేయటం, పోస్ట్పోన్ చేయటం చాలా తప్పు. అది కాదండి, ఈ రోజు రావడం నాకు ఇష్టం లేదు. కొంచెం టైర్డ్గా మూడీగా ఉంది. ఒకవేళ ఇప్పుడు మీతో వచ్చినా డల్గా ఉండాల్సి వస్తుంది తప్ప ఎంజాయ్ చేయలేను. అందుకే నా మాట వినండి, మన ప్రోగ్రామ్ని రేపటికి పోస్ట్పోన్ చేసుకుందాం. ప్లీజ్ అండి, ప్లీజ్. సర్లే, రేపే వెళ్దాంలే. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి మామయ్య దగ్గర పర్మిషన్ తీసుకో. సరేనండి, బాయ్. ఏంటి సంధ్య, ఇంత లేటుగా వచ్చావు? ఆకాశ్ నుంచి తప్పించుకుని రావడానికి ఇంత టైం అయింది. తప్పించుకోవడమా? ఏమైంది మళ్ళీ? ఆకాష్కి మలేషియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని, బయటికి వెళ్ళొచ్చని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని ఒకటే గోల. అందులో గోలేముందే? ఈరోజు సండే కూడా కాదు కాబట్టి సరదాగా బయటకు వెళ్ళొచ్చు కదా. ఏంటి సరదా? ఎప్పుడు ఎవరితో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు చూస్తారో అన్న భయంతోనే సరిపోతుంది. శ్రీశైలం వెళ్ళొచ్చినప్పటి నుండి ఆ భయం మరీ ఎక్కువైంది. అవునే, సంధ్యనే. గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యామో లేదో అక్కడ సంధ్య కనిపించింది. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. నాతో పాటు వాళ్ళు చూసిన వేరే వ్యక్తి ఎవరో కాదు సార్, నా ఫ్రెండ్ కజినే. మీ ఫ్రెండ్తో ఎక్కడి వరకు వెళ్ళావమ్మా? బస్ స్టాప్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను సార్. దానికి తోడు బాస్కి కూడా నా మీద డౌట్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నేను ఎస్కేప్ అయి వచ్చేసాను. అలా అని ఆకాష్ని కూడా అవాయిడ్ చేస్తే సూర్యతో ఉన్న ప్రాబ్లం ఆకాష్ దగ్గర కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు లైఫ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు దివ్య, అన్నింటినీ ఫేస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సంధ్య, ఫేస్ చేయడానికి సిద్ధపడ్డం కాదు, సొల్యూషన్ కోసం ప్రయత్నించు. ఆకాష్తో బయటికి వెళ్ళడం జెన్యూన్ కాజ్ కాబట్టి బాస్ని పర్మిషన్ అడుగు. ఆయన నో అనకుండా ఒప్పుకుంటారు.
సంధ్య నిన్ను బాస్ రమ్మంటున్నారు. నన్నా? అవును. దీనికి కూడా టెన్షన్ పడుతున్నావా? లేటుగా వచ్చినందుకు కారణం అడుగుతారు, లేదంటే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఆయన చెప్పింది విని లీవ్ గురించి అడుగు. వెళ్ళు సంధ్య. మే కమిన్ సార్? కమేన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి సంధ్య, ఈ మధ్య ఆఫీస్ మీద వర్క్ మీద శ్రద్ధ తగ్గినట్టుంది? అలా ఏం లేదు సార్. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయింది, అందుకే నేను కూడా లేటుగా రావాల్సి వచ్చింది. ఆకాష్ కారణమైతే పర్వాలేదమ్మా, వేరే ఏదైనా ఉంటేనే ప్రాబ్లం. వేరే ఏం లేదు సార్. నాకు ఒకరోజు లీవ్ కావాలి. లీవా? ఎందుకు? నీ సీక్రెట్ ఫ్రెండ్తో శ్రీశైలం వెళ్ళడానికా? లేక ఎవరికీ చెప్పకుండా ఎవరినైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికా? సార్, మీరు నన్ను అవమానిస్తున్నారా, అనుమానిస్తున్నారా? రెండు అనుకో, ఎందుకంటే ఆ రెండు నిజం కాబట్టి. నిన్న నా పర్మిషన్ తీసుకోకుండా ఆఫీస్ నుండి వెళ్ళిపోయావు. ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికని నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు వెళ్ళింది హాస్పిటల్కే కదా? నీతో పాటు ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? చెయ్యి పట్టుకుని ఆటోలో కూర్చోవడం, కలిసి వెళ్ళడం నేను చూడలేదనుకుంటున్నావా? నీతో పాటు శ్రీశైలంకి వచ్చింది కూడా అతనేనా? నీ ఫ్రెండ్ కజిన్ అని అబద్ధం చెప్పింది అతని గురించేనా? ఇన్ని రోజులు నీ గురించి నేనేం విన్నా, ఎవరేం చెప్పినా ఆ మాటలు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నీ మీద, నీ క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కొంచెం కొంచెంగా నాశనం అయిపోతుంది. దానికి కారణం కూడా నువ్వే. చూడు సంజయ్, నువ్వేం చేస్తున్నావో, దాని పరిణామం ఎలా ఉంటుందో తెలియనంత అమాయకురాలువేం కాదు నువ్వు. నా ప్రశ్నలకు సమాధానంగా కనిపిస్తున్న నీ మౌనం, నీ కళ్ళల్లో భయం నా అనుమానం నిజమే అని నిరూపిస్తున్నాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పటడుగులు వేస్తున్నావు. సార్, ప్లీజ్ సార్, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు. నేనేం తప్పు చేయడం లేదు, ఏ తప్పటి అడుగులు వేయడం లేదు. ఓహో, నిజం బయటపడేసరికి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? ఆకాష్ నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే క్షణం కూడా గడపలేకపోతున్నాడు. అలాంటి వాణ్ణి మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేనేం మోసం చేయడం లేదు, మీరు చూసింది నిజం కాదు. కాదు అని అరిచినంత మాత్రాన, కన్నీటితో మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అనుమానించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నేను విన్నది నిజం కాకపోవచ్చు, కానీ కళ్ళారా చూసింది అబద్ధం అని వాదిస్తుంటే ఇంకేం చెప్పగలను? మీరేం చెప్పొద్దు. మీరు విన్నది, చూసింది, ఆఖరికి ఊహించుకుంటున్నది అన్ని అబద్ధాలే. అయితే నిజమేంటో నీ నోటితోనే చెప్పు. నువ్వు సీక్రెట్గా కలుస్తుంది ఎవరిని? నీ సీక్రెట్ లవర్నా? కాదు సార్, కాదు, కాదు సార్, కాదు. మరి ఇంకెవరు? నా
మొదటి భర్త సూర్యని. నేను బ్రతుకున్నానన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. కానీ నీ మొదటి భర్త యుద్ధంలో చనిపోయాడని. లేదు సార్, యుద్ధ ఖైదీగా ఉండి విడుదలై వచ్చారు. ఈ సంగతి నాకు, మా అమ్మ నాన్నకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఆకాష్ కట్టిన ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను, ఆయన బ్రతకొస్తారని నేను కూడా ఊహించలేదు. సూర్య ఆరోగ్యం బాగుపడే వరకునైనా పాత సంధ్యలా తిరిగి వాడి జీవితంలోకి వస్తావో, లేక ఆకాష్తో పెళ్ళయిందన్న నిజం చెబుతావో నీ ఇష్టమమ్మా. నువ్వు లేని జీవితమే నాకొద్దు. నా ఊపిరి ఉన్నంతకాలం నీ మీద నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. ఇప్పుడు చెప్పండి సార్, తప్పు నాదా? నా నుదుటి రాతని ఇలా తప్పుగా రాసిన ఆ దేవుడుదా? ఇక లేడు అనుకున్న సూర్య బ్రతికొచ్చినందుకు ఆనందపడాలో, మరొకరికి భార్యగా మారిపోయాక తిరిగొచ్చినందుకు బాధపడాలో, ఎవరిని కాదనాలో, ఎవరిని అవుననాలో, ఎవరిని ఒప్పించాలో, ఎవరిని నొప్పించాలో తెలియక ఏ ఆడదానికి ఎదురవ్వని అగ్ని పరీక్షని ఎదుర్కోలేక, ఓడిపోలేక, ఇద్దరి చేత తాళి కట్టించుకున్నా ఎవరికి తల వంచలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఐఎమ్ సారీ సంధ్య. నిజం తెలియక నిన్ను నేను అనుమానించాను. నీ గురించి తెలిసి కూడా కంటికి కనపడింది మాత్రమే నిజమని నిన్ను అవమానించాను. ఇంత బాధని గుండెల్లో దాచుకుని కూడా పైకి ఎవరికీ కనిపించకుండా ఆఫీస్కి వస్తూ నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. గ్రేటా? ఏంటి సార్ గ్రేట్? ఇద్దరి భర్తల మధ్య నాటకం ఆడుతూ తాళి అన్న బంధాన్ని ఎగతాళి చేస్తూ అబద్ధాలతో నన్ను నేను దూరం చేసుకుంటూ క్షణమొక నరకంగా ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియకుండా ఉన్న నేను గ్రేట్ ఎలా అవుతాను సార్? ఎందుకు కాదమ్మా సద్య, పాపం పుణ్యం వీటి గురించి నాకు తెలియదు, కానీ హిమాలయాల్లో పుట్టి ఆ భగీరథి నది ఎంత పవిత్రమైందో నువ్వు అంతకన్నా పవిత్రమైన దానివి. ఆకాశంలో మెరిసే ఆ అరుంధతి నక్షత్రం కన్నా నువ్వు చాలా గొప్పదానివి. నువ్వేం దిగులు పడకమ్మా. ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఒక భార్యగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావు. నువ్వు చేస్తున్నది ముమ్మాటికి తప్పే కాదు. అమ్మా రావి చెట్టమ్మ తల్లి, పండు విషయంలో తెలియక పాపం చేశాను, నన్ను క్షమించు. ఆ పాపం తాలూకు శాపం నా మీద, దివ్య మీద పడకుండా కాపాడు. దివ్యతో మాత్రమే సంతోషంగా ఉండేటట్టు దీవించమ్మా. పండుని నాకు దూరం చేసి పరిహారం చూపించు తల్లి. అమ్మా.
ఈరోజు నేను కంప్లీట్గా డిస్టర్బ్ చేయొద్దని చెప్పావా మీ బాస్కి? అన్నీ చెప్పానండి. ఆయన కూడా అర్థం చేసుకున్నారు. ఆకాష్కి భార్య అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాల్సిందే మరి. సంధ్య, హ? అతను బాబ్జీనే కదా? అవునండి, బాబ్జీనే. పద వెళ్దాం. అమ్మా, బాబ్జీ, ఏంటి బాబ్జీ గుళ్ళో దేవుణ్ణి వదిలేసి ఈ రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నావు? అంటే అది నేను దివ్య కలకాలం సంతోషంగా ఉండాలని 108 ప్రదక్షిణాలు చేస్తున్నాను. భార్యాభర్త సంతోషంగా ఉండాలంటే తిరగాల్సింది చెట్ల చుట్టూ పుట్టల చుట్టూ కాదు, ఇలా చేయి పట్టుకుని జంటగా తిరిగితే చాలు. ఆ అదృష్టం అందరికీ దక్కదు కదా ఆకాష్ గారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు నా బతుక్కి ఈ పరిహారాలు తప్పవండి. అదేంటి బాబ్జీ, దివ్య మీ మీద కోప్పడ్డం లేదు, ప్రేమగా ఉంటున్నానని చెప్పింది. మీరేమో పరిహారాలు పూజలు అంటున్నారు. అంటే సంధి గారు, అది దివ్య నా మీద చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మా మధ్య ఎటువంటి సమస్య రాకూడదని ఇలా చేస్తున్నాను. మీరు దర్శనం చేసుకుని రండి, ఈలోపు నేను ప్రదక్షిణాలు పూర్తి చేస్తాను. అలాగే పద సంధ్య. సంధ్య గారు గాని దివ్యకి ప్రదక్షిణాల గురించి చెప్పేస్తారేమో. ఒకవేళ దివ్య అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయాలి. లేట్ అయిందన్న కంగారా, లేక నేనేమైనా అంటానన్న భయమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ఈ కర్చీఫ్ నీకు గుర్తుందా? గుడిలో మనం చూసిన సేమ్ కర్చీఫ్ కదా?